కాకినాడ జిల్లా పిఠాపురంలో జన నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ ఫోన్ టవర్ను ఆపివేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక వేలంపేట వాసులు ప్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి. ఈ టవర్ రేడియేషన్ వల్ల మహిళలకు గర్భాశయ రుగ్మతలు వస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్పందించాలని స్థానికులు డిమాండ్ చేశారు. సెల్ ఫోన్ టవర్ పెట్టారు. దానివల్ల చాలా మందికి ఇబ్బందులు వస్తాయి. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం, ఇంకా ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతాయండి. ఈ సెల్ ఫోన్ టవర్ తీయాలని చెప్పి 20 రోజులు బట్టి మేము పోరాడుతున్నాం. మమ్మల్ని ఎవరూ కూడా స్పందించట్లేదండి. గర్భిణీ స్త్రీలు ప్రాబ్లమ్స్ వస్తాయండి, చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి, తలనొప్పులు, హెడేక్లు, మొత్తం చాలా పెద్దవాళ్ళకి స్టెంట్లు పడి ఇది కూడా ఉందండి. చాలా ప్రాబ్లాలు వస్తాయండి ఇక్కడ. ఆ ప్రాబ్లాలన్నీ కూడా మహిళ వరకే సేవలు అంటారు గవర్నమెంట్ వచ్చి. ఈ మహిళ వరకు ఈ సేవ చేయండి, ఈ సెల్ ఫోన్ టవర్ ఆఫ్ చేయండి. మాకు అదే పెద్ద సేవ. ఇదే మేము కోరుకుంటున్నాం. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, పెద్దలకి కూడా అందరినీ పిలిపించి ఇదండి మీరు తీయాలండి అని కూడా చెప్పామండి. ఎక్కడ ఎవరు స్పందించలేదండి, ఎక్కడ ఎవరు కూడా స్పందించలేదండి. ఇప్పుడన్నా సాధించాలి. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళామండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, జనసేన ఆఫీస్కి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, అన్నింటికి వెళ్ళామండి. మేము 20 రోజులు పడి ఇదే పోరాడుతున్నాం. కానీ మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకుంటలేదు. ఇంతమంది మహిళలు ఉన్నారండి, ఇదే పని మీద ఉన్నామండి. మీరు మా ఆవేదన అర్థం చేసుకోరా? చెప్పండి. ప్రజల వరకే సేవలు, మహిళల వరకే సేవలు అంటారు. ఏంటి చేసిన సేవ? మేము 20 రోజులు బట్టి ఇదే పని మీద ఉన్నాం. డబ్బుల కోసం